ఒక విషయాన్ని తక్కువ టైంలో తక్కువ వర్డింగ్లో యాజ్ ఈజ్గా విత్ పెర్ఫెక్ట్ వొకాబులరీ తోటి ఎగ్జామ్ హాల్లో ప్రజెంట్ చేయాలి. మీకు ఒకదాన్ని 100 సార్లు చదవడం. యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి. చాలా మమ్మల్ని అనాగరికమైన వ్యక్తుల్లాగా, బార్బారిక్ పర్సనాలిటీస్ లాగా, గతించిపోయిన కాలపు జీవుల్లో చూస్తారు. యాక్చువల్గా ఎవరైతే ఆప్షన్స్ ఉన్నాయో కొన్ని ఆప్షన్స్లో ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ని బట్టి కొట్టి వెళ్ళమంటాను నేను. ఓకే సార్, ఇక్కడ ఒక డౌట్. ఇప్పుడు ఈ బట్టి ప్రాసెస్ అనేది మనకి కాలేజ్ లెవెల్ లైక్ ఇంటరు బీటెక్ అంటే క్వశ్చనరీ బేస్డ్ ఆన్సర్ ఉంటుంది కాబట్టి దానికి సెట్ అవుతుంది. కానీ ఐఏఎస్కి ఐపీఎస్కి ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళకి బట్టి విధానం అసలు ఎంతవరకు సక్సెస్ అవుతుందంటారు? యాక్చువల్గా బట్టి విధానం అనే దాని వెనకాల ఉన్న లాజిక్ ఒకటి చెప్తాను. వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ కంఠస్థం పట్టడం బై హార్ట్ బట్టి. ఒక విషయాన్ని మనము త్వరగా రీప్రొడ్యూస్ చేసేందుకు బట్టి కొట్టడం ఉంటుంది. లాజికల్గా చూస్తే మీరు ఇప్పుడు నేను మీకు ఒక పేజీ డైలాగ్ ఇచ్చాను. ఏదో మీరు ఒక సినిమాలో యాక్ట్ చేస్తున్నారు, మీకు ఒక పేజీ డైలాగ్ ఇచ్చాం. ఒక డైరెక్టర్ గారు ఏమంటారంటే ఈ డైలాగ్ ఇలాగే చెప్పాలమ్మా అంటారు. వాళ్ళకేదో ఒక డైలాగ్ రాసుకున్నారు. ఆ డైలాగ్ని అదే పెర్ఫార్మెన్స్ తోటి, అదే ఇంటెన్సిటీ తోటి, అదే ప్రొనౌన్సియేషన్ తోటి, విత్ ఆల్ ద ఎక్స్ప్రెషన్స్ కోఆర్డినేటింగ్ విత్ ఆల్ ద కో యాక్టర్స్ ఆర్ ద ఆర్టిస్టులు చేసుకుంటూ చేయాలి మీరు. అప్పుడు మీకు ఆ డైలాగ్ని బట్టి కొడితే, అప్పుడు బై హార్ట్ చేస్తే అప్పుడు మీరు పెర్ఫామ్ చేయగలరు. దాని కమాండ్. కొంతమందికి అలా చూసిన వెంటనే వస్తుంది. మీరు బహుశా సినిమా ఫీల్డ్లో కూడా కొంత పరిచయాలు ఉన్నాయి కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ గారి ఆయనతో ఎప్పుడైనా మీరు మొత్తం మన యొక్క ఇండస్ట్రీలో సింగిల్ అంత పెద్ద డైలాగ్నైనా అలా చూస్తే ఇలా గుర్తుంచుకునేంత గొప్ప ఆర్టిస్ట్. మిగతా సంతోష పక్కన పెడదాం. ఇప్పుడు అలా ఒక డైలాగ్ని ఒకసారి చదివేవా 100 సార్లు చదివేవా నాకెందుకు, మొత్తం మీద నువ్వు పెర్ఫామ్ చేసావా లేదా అంత పాయింట్. సో యూపీఎస్సీకి అనేది వర్తిస్తుంది, ఐఏఎస్కి అనేది వర్తిస్తుంది. సో ఐఏఎస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యే ఏ స్టూడెంట్ అయినా చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటని అడిగితే ఒక విషయాన్ని తక్కువ టైంలో తక్కువ వర్డింగ్లో యాజ్ ఈజ్గా విత్ పెర్ఫెక్ట్ వొకాబులరీ తోటి ఎగ్జామ్ హాల్లో ప్రజెంట్ చేయాలి. నువ్వు బట్టి కొడితే నాకెందుకు, మామూలుగా చెప్తే నాకెందుకు, ఇది మొదటి పాయింట్. సాధారణంగా ఆప్షనల్ సబ్జెక్ట్స్, జనరల్ స్టడీస్ సబ్జెక్ట్స్ అని రెండు ఉంటాయి. ఆప్షనల్ సబ్జెక్టులకి కొన్ని ఏరియాస్ను బట్టి కొట్టి వెళితే బెస్ట్ అని అంటాను నేను. సాధారణంగా మాలాంటి ఫ్యాకల్టీలు బట్టి కొట్టండి అంటే ఏదో చాలా మమ్మల్ని అనాగరికమైన వ్యక్తుల్లాగా, బార్బారిక్ పర్సనాలిటీస్ లాగా, గతించిపోయిన కాలపు జీవుల్లో చూస్తారు యాక్చువల్గా. కానీ అటజని కాంచే భూమిశ్వరుడు అంబార చుంబి శరస్సరజ్జరి పటల ముహులు అవన్నీ పద్యం నేను చెప్పాలంటే శ్రీవాణి గిరిజాశ్చిరాయ దశతో వక్షోముఖాంగ్నేషియే లోకానాం తిథిమావహంత్యభేతాం త్రీపుంస యోగోద్భవాం తే వేదత్రయమూర్తయ స్త్రీ పురుష సంపు అని నేను చెప్పాలి అంటే పట్టి కొట్టాల్సిందే. తప్పే ఉంది. కాకపోతే నేను దాన్ని చెప్పినట్టుగా ఎవరైతే ఆప్షన్స్ ఉన్నాయో కొన్ని ఆప్షన్స్లో ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ని బట్టి కొట్టి వెళ్ళమంటాను నేను. జనరల్ స్టడీస్లో కూడా కన్వెన్షనల్, నాన్ కన్వెన్షనల్ అని రెండు ఉంటాయి. కన్వెన్షనల్ అంటే అర్థం ఏంటంటే ఆల్రెడీ రెడీగా ఉన్న ఇన్ఫర్మేషన్ని పుట్ ఆన్ చేయడం. అక్కడ మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ హిస్టరీలో ఒక 20, 30, 40, 50 కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, ఏరియాస్ అంటాం. 1857, 1947, 1757లో ప్లాసీ యుద్ధం జరిగింది, 1857లో సిపాయిల తిరుగుబాటు జరిగింది, 1947లో మనకి స్వాతంత్రం వచ్చింది. గాంధీ 1915లో ఇండియాలోకి వచ్చారు సౌత్ ఆఫ్రికా నుంచి. అంతకన్నా ముందు 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వచ్చింది. 1905లో మనకి బెంగాల్ విభజన అని వచ్చింది. ఇలా కొన్ని ఏరియాస్ ఉన్నాయి, వాటికి ఒక కంటెంట్ ఉంటుంది. ఆ కంటెంట్ని యాజ్ ఈజ్గా బట్టి కొట్టండి, తప్పే ఉంది.
బట్టి కొట్టడం అంటే చెప్పమంటారు మీకు? ఒకదాన్ని 100 సార్లు చదవడం. యోపాం పుష్పం వేద పుష్పవాం ప్రజావాన్ పశువాన్ భవతి చంద్రమావా అపాం పుష్పం. దీన్ని అనేక సార్లు బట్టి కొట్టడం ద్వారా ఒక వేద పండితుడు ఎలాగైతే చెప్తున్నాడో, ఇందని చెప్పిన జూనియర్ ఎన్టీఆర్ ఎలాగైతే ఒక విషయాన్ని తన యొక్క కంఠస్థం చేసుకుని ఎలా అయితే చెప్తున్నాడో, ఒక ఐఏఎస్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్ కూడా దొరికినట్టుగా నువ్వు కనుక ముందు మైండ్లోకి తీసుకెళ్ళిపోగలిగితే, అది ఒకవేళ ఒకసారి చదివితే నీకు గుర్తుండకపోతే 2 సార్లు చదువు, 2 సార్లు కూడా చదివితే గుర్తుండకపోతే 20 సార్లు చదువు. అందుకే నన్ను ఏమంటానంటే మా స్టూడెంట్స్ తోటి, ఒక విషయం గుర్తుండాలంటే ఏం చేయాలి? ఒక విషయం గుర్తుండాలంటే ఏం చేయాలి? ఏం చేయాలంటే గుర్తుంచుకునేంత వరకు చదువుకోవాలి. అదొకటే ఆప్షన్. అదొకటే ఆప్షన్.